అందరికీ జై శ్రీ గణేష ఫ్రెండ్స్. సో మనం వచ్చేసి శ్రీ సరస్వతి ఆర్ట్స్ దగ్గర ఉన్న కళాకారుల దగ్గర అవుతున్నాం. సో వర్క్షాప్ వచ్చేసి మనకైతే నాగోల్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మన గణేశుడు అయితే ఆగమన అయితే చేస్తారు. సో నాగోల్ నుంచి మనకైతే రామ్నగర్కి అయితే వెళ్తుంది అన్నట్టు గణేశుడు. సో ఇక్కడ చూసుకుంటే చాలా పెద్దగా ఉంది భయ్య గణేశుడు అయితే. సో అట్లనే మన గణేశునికి రామ్నగర్లో ఈరోజు అయితే ఈవినింగ్ ఆగమన అయితే ఉందంట. సో అట్లనే మనకు చూసుకుంటే హైట్ వచ్చేసి 20 feet అనుకుంది, 18 to 20 feet అనుకుంది భయ్య గణేశునికి హైట్. సో అట్లనే చూసుకుంటే బ్యాక్ డ్రాఫ్ తోటి కలుపుకుంటే మనకు 21, 22 అట్లా సో అన్ని ఫీట్స్ అవుతుంది. సో మనకు చూసుకుంటే ఫ్రంట్ వచ్చేసి గుర్రాలు అయితే వచ్చినాయి 3. అట్లనే మనకు గణేశుని దగ్గర రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే సో సింహాలు అయితే వచ్చినాయి. సో బ్యాక్ డ్రాఫ్ కూడా ఇప్పుడు చేస్తారు. అట్లనే మనకు చూసుకుంటే అన్న వాళ్ళు అయితే కొంచెం వెల్డింగ్ వర్క్స్ అయితే చేస్తారు. సో చాలా యూనిక్ ఉంది భయ్య గణేశుడు అయితే. సో వెల్డింగ్ వర్క్స్ ఇంకా చేస్తారు అన్న వాళ్ళు. సో ఒక్కసారి మీ అందరికి దగ్గర నుంచి చూపిస్తా గణేశుడిని. సో గణేశుని హైట్ వచ్చేసి మనకు బ్యాక్ డ్రాప్ తోటి కలుపుకుంటే 22 దానికి ఉండొచ్చు మేబీ. సో ఒక చేతిలో త్రిశూల్ అయితే ఉంది. సో త్రిశూల్ సంథింగ్ కొరడా అవి రెండిట్లలో ఏదో ఒకటి ఉండొచ్చు మేబీ. సో ఇంకొక చేతుల్లో అయితే గొడ్డలి అవుతుంది. సో గణేశుడు అయితే స్టేజ్ పైన కూర్చున్నట్టు అవుతుండు. సో గుర్రాలను నడుపుతున్నట్టయితే పోస్టర్ అవుతుంది. సో రైట్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే సింహాలు అయితే వచ్చినాయి. సో విత్ గోల్డ్ కలర్. మనకు చూసుకుంటే క్రేన్ కూడా రెడీగా ఉంది. అట్లనే మనకు వచ్చేసి ఇక్కడ గణేశునికి బ్యాక్ డ్రాఫ్లో అయితే డిజైన్ అయితే వెల్డింగ్ అయితే చేస్తారు. సో మనకైతే కొంచెం అక్కడక్కడ వెల్డింగ్ వర్క్స్ కూడా ఉన్నాయి. సో మనకు ఆల్రెడీ వెహికల్ అయితే వచ్చింది అన్న వాళ్ళది. సో రామ్నగర్ కా రాజా. సో సాయంత్రం ఈరోజు ఈవినింగ్ అయితే గ్రాండ్ ఆగమన అవుతుంది. సో రామ్నగర్లో. సో ఇప్పుడు టైం వచ్చేసి 1 అవుతుంది. సో మేబీ తీసుకెళ్లేసరికి ఈవినింగ్ కావచ్చు. సో గణేశుడు చూసుకుంటే చాలా యూనిక్ ఉంది భయ్య. సో బ్యాక్ డ్రాఫ్ ఒక్కసారి మీకు చూపిస్తా వెల్డింగ్ ఎట్లా చేస్తారు అన్నది. సో డిజైన్ కూడా బ్యాక్గ్రౌండ్లో మనకు ఒకదాని మీద ఒకటి అయితే వస్తుంది అనుకుంటున్నా. సో నాకు తెలిసి సో 2 parts ఉన్నాయి. చాలా పెద్దగా ఉంది భయ్య గణేశుడు అయితే. సో అన్న వాళ్ళు ఇంకా వెల్డింగ్ వర్క్స్ అయితే చేస్తారు. అట్లనే మనకైతే బ్యాక్గ్రాఫ్లో డిజైన్స్ కూడా సో అట్లా చేస్తారు అన్నట్టు. సో ఫ్రెండ్స్ మనకైతే గణేశుని అయితే రెడీ చేసేసారు. అట్లనే బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మనకైతే ఏదైతే ఉందో సో అది కూడా చాలా యూనిక్ ఉంది భయ్య. సో మనకైతే చూసుకుంటా నేమ్ కూడా వచ్చేసింది. అట్లనే మన గణేశునికి అయితే కుందన్ వర్క్ కూడా సో వాళ్ళు స్పెషల్గా అక్కడక్కడ చేయించుకుంటారు. అట్లనే ఎస్పెషల్లీ మెయిన్గా చూసుకుంటే గుర్రాలకు కూడా మనకు ఏవైతే మెడలో కూడా కుందన్ వర్క్ అయితే చేస్తారు అన్నట్టు. సో ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది. సో మధ్యాహ్నం. సో అక్కడికి వెళ్ళేసరికి ఈవినింగ్ అవుతుందట, 6, 7 అవుతుందంట. సో మనకు చూసుకుంటే అక్కడ ఆగమనం కోసం అయితే వెయిట్ చేస్తారు అన్న వాళ్ళు. సో మన క్రేన్ అయితే రెడీగా ఉంది. అట్లనే అన్న వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. సో వెళ్ళేసరికి 6, 7 అవుతుంది అంటారు. సో 3 మనకైతే గుర్రాలతోటి అట్లనే బ్యాక్గ్రాఫ్ తోటి కలుపుకుంటే మనకైతే గణేశుడు 20 to 23 feet అనుకుంది గణేశుడు అయితే. సో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే సింహాలు అయితే వచ్చినాయి. సో ఇంకా వెల్డింగ్ వర్క్స్ కొంచెం పెండింగ్ ఉంది. సో వెల్డింగ్ వర్క్స్ ప్లస్ ఇంకా కుందన్ వర్క్ చేస్తారంట. ఇంకో 1/2 hour to 1 hour కనుక టైం పట్టవచ్చు. సో మేబీ నాకు తెలిసి 3:30 or 4కి అయితే స్టార్ట్ చేస్తారు అన్నట్టు గణేశుని. సో మనకు వచ్చేసి క్రేన్ అయితే రెడీగా ఉంది. అన్న వాళ్ళు అయితే లంచ్కి వెళ్ళారు. సో చోటర్ కూడా రెడీగా ఉంది. కొంచెం అక్కడక్కడ కూడా కుందన్ వర్క్ చేపిస్తారు. సో ఒక్కసారి పైనుంచి కింద వరకు అయితే మొత్తం జూమ్ చేసి చూపిస్తాను మీ అందరికి చూడండి. సో మనకు రైట్ సైడ్ చూసుకుంటే చేతిలో కొరడా వస్తుంది. సో తీసి పక్క పెట్టారు, ఎందుకంటే దారిలో పోతే అది హైట్ ఎక్కువ ఉందంట. సో అట్లనే లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు చేతిలో గొడ్డలి అయితే వచ్చింది. అట్లనే మన గణేశుడు అయితే
రెడ్ కలర్ అయితే మనకు పంచాయత్ తోట అయితే దర్శనం అయితే ఇస్తుండు. అట్లనే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే సింహాలు వచ్చినాయి. సో మనకైతే కింద చూసుకుంటే 3 గుర్రాలు అయితే ఉన్నాయి. సో కలర్ డిఫరెంట్ కొంచెం యూనిక్ ఉంది భయ్య. సో మన రామ్నగర్ కా రాజా గణేశుడు. సో అన్న మనకైతే గుర్రాలకైతే మెడలో చూసుకుంటే మనకు కుందనవర్క్ చేసిరా. అట్లనే మనకు ఏదైతే ముక్కుకు అట్లా మనకు కుందనవర్క్ అయితే చేసిరు 3 గుర్రాలకైతే. సో చూసుకుంటే చాలా స్పెషల్గా ఉంది భయ్య, ఇంతకుముందు లేకుండా. సో ఇప్పుడు వచ్చేసి వీళ్ళు స్పెషల్గా చేయించుకున్నారట్టు కుందన్ వరకు. సో అట్లా తాడు లెక్కనైతే చేసిరన్నట్టు. సో చాలా యూనిక్ ఉంది. అట్లనే మన గణేషునికి కొంచెం వర్క్ అవుతుంది ఇంకొద్దిగా. సో అట్లనే అన్న వాళ్ళైతే మనకైతే పూజన అయితే చేస్తారు చూడండి. సో కొబ్బరికాయలు పూలదండలు అన్నీ కూడా తెచ్చిరు గణేషునికి. సో మన క్రేన్ కూడా రెడీ అయిపోయింది చూడండి. దాదాపు ఈవినింగ్ అయిపోయింది భయ్య. మార్నింగ్ 10కి వచ్చిన, యాక్చువల్లీ 10కి వచ్చినాక ఇప్పుడు టైం వచ్చేసి 4 to 5 మధ్యలో అవుతుంది. సో మార్నింగ్ నుంచి నేనేం తినలేదు. సో చాలా స్పెషల్గా గణేషుని తయారు చేసారు. అట్లనే మన గణేషునికి ఆగమన్ కూడా అక్కడ స్టార్ట్ అవుతుందంట. సో వర్క్ కూడా అక్కడ కంప్లీట్ అయిపోయింది. సో అన్న వాళ్ళు వచ్చేసి మిగతా పూజలు అయితే చేస్తారు అన్నట్టు. సో రామ్నగర్ కా రాజా 20 feet గణేశుడు అన్నట్టు. సో ఒక్కసారి దూరం చూపిస్తాం మీ అందరికి కూడా. అట్లనే పూజ చేస్తారు. సో అన్న వాళ్ళు అయితే మనకు అరటి పండ్లు కానీ అట్లనే మనకు కొబ్బరికాయలు అన్నీ కూడా తీసుకొచ్చారు. పూజను అయితే స్టార్ట్ చేస్తారు. అట్లనే మనకు చూసుకుంటే క్రేన్ సాయంతో అయితే మనకైతే కింద నుంచి అయితే తాడు సాయంతో అయితే తీసుకెళ్తారు. సో పూజకైతే అన్ని ఏర్పాట్లు అయితే స్టార్ట్ చేసారు. సో ఒక్కసారి దూరం చూపిద్దాం. సో మేబీ కనబడకపోవచ్చు. अरे बिठा रहा ना पकड़ो लोगे మన అన్న వాళ్ళు అయితే గణేషునికి అయితే పూజన అయితే చేసేసారు. సో అట్లనే మనకైతే వెహికల్ కూడా రెడీగా ఉంది. సో టోచర్ వచ్చేసి బయట ఉంది అన్నట్టు. సో ఇక్కడ నుంచి బయటకు అయితే తీసుకెళ్తారు అన్నట్టు. తీసుకెళ్ళిన తర్వాత పైన టోచర్ మీద పెట్టేశారు. సో మొత్తానికైతే గణేషునికి మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడే పూజ కూడా చేసారు. అట్లనే మనకు వచ్చేసి పూలదండ కూడా చేసారు. సో మనకు 10 minutesలో బయలుదేరుతుంది అన్నట్టు గణేశుడు. సో రామ్నగర్ కా రాజా. సో చాలా పెద్ద గణేశుడు అన్నట్టు. సో శ్రీ సరస్వతి ఆర్ట్స్లో ఉన్న వన్ ఆఫ్ బిగ్ గణేశుడు అంటే సో ఇదని చెప్పుకోవచ్చు. సో 20 to 23 feet అనుకుంది బ్యాక్గ్రౌండ్ తోటి కలుపుకుంటే. సో మనకు రైట్ సైడ్ చూసుకుంటే చేతిలో కొరడ అవుతుంది. అట్లనే లెఫ్ట్ సైడ్ చూసుకుంటే గొడ్డలి అవుతుంది. సో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు సింహాలు అయితే వచ్చినాయి గోల్డ్ కలర్లో. సో అట్లనే కింద చూసుకుంటే మనకు గుర్రాలు అవుతున్నాయి. సో గుర్రాల కిందాకనే మనకు 3 గుర్రాలకు ఏవైతున్నాయో వాటికి కుందన వరకు అట్లనే తాడు లెక్కనైతే కుందన వరకు అయితే చేసారు అన్నట్టు. సో ఫ్రెండ్స్, మన రామ్నగర్ కా రాజా గణేశుడు అయితే 4 sides ఎట్లుంటుందో గణేశుడు అయితే మీ అందరికైతే చూపిస్తున్నా. సో మనకైతే 3 గుర్రాలతో అయితే గణేశుడు అవుతుండు. సో 1 side చూసుకుంటే మనకు సింహం అయితే రైట్ సైడ్ అయితే వచ్చింది. సో బ్యాక్గ్రౌండ్ డిజైన్ కూడా చాలా యూనిక్ ఉంది. అట్లనే ఫ్రంట్ సైడ్ కూడా చూపిస్తా.
సో ఫ్రెండ్స్ మనకు చూసుకుంటే లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఈ విధంగా ఉంది. అట్లనే మనకు చూసుకుంటే తాళ్ళతో అయితే కట్టేశారు అన్నట్టు. సో లెఫ్ట్ సైడ్ కూడా గోల్డ్ కలర్లో సింహం అయితే వచ్చింది. సో స్టేజ్ చాలా పెద్దగా ఉంది భయ్య. స్టేజ్ ఒక్కటే 6 feet అనుకుంది గణేశుడికి. సో స్టేజ్ పైన గణేశుడు కూర్చున్నాడు. సో అన్న నిలబడ్డా కానీ అన్న కంటే హైట్ ఉంది చూడండి స్టేజ్. సో ఫ్రెండ్స్ మనకైతే వెహికల్ అయితే రెడీ అయిపోయింది. అట్లనే క్రేన్ కూడా రెడీ స్టార్ట్ చేశారు. మనకు చూసుకుంటే గణేశుడు 10 minutesలో రెడీ అయిపోతుంది. సో వెనకాలకైతే తీసుకొస్తారు గణేశుడిని అయితే. సో స్టార్ట్ అయిపోయింది. సో పైకి అయితే లేపుతారు చూడండి. సో ఫ్రెండ్స్ మనకు చూసుకుంటే టోచర్ అయితే రెడీగా ఉంది ఇక్కడ చూసుకుంటే. సో 4 టైర్లు మనకి. స్టేజ్ హైట్ వచ్చేసి టోచర్ది 2 feet అనుకుంది. సో 2 to 2 feet అనుకుంది హైట్ వచ్చేసి. సో ప్రతి ఒక్క టైర్ కూడా 2 టైర్స్ ఉన్నాయి. సో 2, 4, 6, 8 టైర్స్ అయితే ఉన్నాయి. సో చాలా గట్టిగా ఉంది భయ్య. అట్లా మనకు టోచర్ కూడా చూసుకుంటే వెనకాలకైతే తీసుకొస్తారు గణేషుని. సో టోచర్లో పెట్టడానికి అట్లా మనకు టోచర్ అయితే ఇక్కడ ఉంది చూడండి. సో మనకు రివర్స్ తీసుకొని అయితే గణేశుని అయితే సిట్టింగ్లో పెట్టేస్తారు అన్నట్టు. సో టోచర్ మీద. సో చాలామంది యూట్యూబర్స్ అయితే వచ్చారు. అట్లనే మనకు చూసుకుంటే చాలా లేట్ అయిపోయింది భయ్య. ఆల్మోస్ట్ 1 day మొత్తం లేట్ అయిపోయింది. సో మార్నింగ్ అని చెప్పారు. యాక్చువల్లీ నిన్న నైట్ మొత్తం ఇక్కడనే ఉండే నేనైతే. సో నైట్ అని చెప్పారు, నైట్ కూడా కాలేదు. సో అట్లనే మనకు చూసుకుంటే ఈరోజు ఎర్లీ మార్నింగ్ అని చెప్పారు, ఈరోజు కూడా కాలేదు. మళ్ళీ ఆఫ్టర్నూన్ అన్నారు, ఆఫ్టర్నూన్ కూడా కాలేదు. ఇప్పుడు వచ్చేసి టైం ఆల్మోస్ట్ 5 అవుతుంది. సో చాలా లేట్ అయిపోయింది. అక్కడికి వెళ్ళేసరికి మేబీ 2 hours పట్టవచ్చు. సో చాలా పెద్దగా ఉంది గణేశుడు. సో ఫ్రెండ్స్ మనకైతే టోచర్ మీదనైతే గణేశుని అయితే కూర్చుని పెడతారు. సో మొత్తానికైతే గణేశుడు ఇంకొక 10 minutes అయితే బయలుదేరబోతుండు మన మహారాజు. అట్లనే మనకైతే చూసుకుంటే రామ్నగర్ కా రాజా. సో మనకైతే గణేశునికి అయితే కవర్ అయితే కప్పేసారు అన్నట్టు, ఎందుకంటే వర్షం పడేలాగా ఉంది. సో మనకైతే గణేశునికి వచ్చేసి ఇంకా ఒక 1.5 hours అయితే గణేశుడు అయితే రామ్నగర్కి అయితే చేరుకుంటాడు అన్నట్టు. సో అక్కడ గ్రాండ్ ఆగమనం అవుతున్నది అన్న వాళ్ళది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో మొత్తానికైతే చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. జై శ్రీ గణేశ.